అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజన్ ఉన్నటువంటి మహానాయకుడు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ శ్రీ లోకేష్ గారు, గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సారథ్యంలో ఇది పాలన, ఇది పరిపాలన, ఇది సుపరిపాలన, ఇది అభివృద్ధికి సంకేతం, ఇది ప్రజా సంక్షేమం, ఇది ప్రజా అభివృద్ధి, ప్రజలకు భావి తరాలకు ఒక పండుగ లాంటి, ఒక బంగారం లాంటి ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఒక వినూత్న ప్రయోగం చేసింది. అదే పిల్లలతో మాక్ అసెంబ్లీ. పూర్వం అనేవారు, మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా, ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఐ వర్ ది సీఎం ఆఫ్ అవర్ స్టేట్, నువ్వేం చేస్తావు అని అడిగేవారు. అదే ఈ మాక్ అసెంబ్లీ. దీనివల్ల న్యూమరస్ బెనిఫిట్స్, అంటే అసంఖ్యాకమైనటువంటి లాభాలు ఉన్నాయి. పబ్లిక్లో ఎలా మాట్లాడాలో పిల్లలకి తెలుస్తుంది. క్రిటికల్ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ధనికులు ఎమ్మెల్యేల పిల్లలు ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలు ఎంపీలు, మంత్రుల పిల్లలు మంత్రులే కాకుండా ప్రతి సామాన్యుడికి అవకాశం రావటమే ఈ మాక్ అసెంబ్లీ యొక్క దశ దిశ నిర్దేశం. ఈ మాక్ అసెంబ్లీలో పిల్లలకి అవేర్నెస్ వస్తుంది. ఒక మంత్రి ప్రవర్తన, ఒక మంత్రి బాధ్యత, ఒక ఎమ్మెల్యే బాధ్యత, ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అన్నీ తెలిసే ఈ వినూత్న ప్రయోగమే మాక్ అసెంబ్లీ. ఈ మాక్ అసెంబ్లీలో పిల్లలు స్పీకర్ పాత్ర, మంత్రి పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర, మంత్రుల పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర, క్వశ్చన్లు వేయటం, ఆన్సర్ చెప్పటం, ఎంతో అవేర్నెస్. ఇది పిల్లలకి అవసరం. ఇలాంటి మాక్ అసెంబ్లీలు ఎట్ ఏ టైం సింగిల్ స్ట్రెచ్లో 500 మాక్ అసెంబ్లీలు ఒకే రోజు ఆంధ్రప్రదేశ్లో జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి శిరస్సు ఉంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. అన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ రావాలి. రాజకీయం అంటే ఏంటో తెలియాలి. దుర్మార్గపు నాయకులు, వ్యాపారం చేసే నాయకులు రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇది పబ్లిక్కి తెలియాలి. తెలియదు పబ్లిక్కి. ఎందుకు తెలియదంటే ఈ మెకానికల్ ప్రపంచంలో ఎవడి పనిలో వాడు మునిగిపోయి, ఎవడు ఏం తిన్నా నాకు 5,000 ఇచ్చాడా, నాకు 4,000 ఇచ్చాడా అని ఆలోచిస్తున్నారు తప్ప మన పిల్లలు, వారి పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఏంటనేది తెలియట్లేదు. ఇది తెలియాలి అని అంటే ఇలాంటి మాక్ అసెంబ్లీలు ప్రతి మండలంలోనూ జరగాలి. 500-600 చిల్లర మండలాలు ఉంటే ప్రతి మండలంలోనూ జరగాలి. ఇది పబ్లిక్ సమక్షంలో జరగాలి. మాక్ అసెంబ్లీలు పబ్లిక్ సమక్షంలో జరిగి పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. మన పిల్లాడు ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు, మన పిల్లాడు ఎంపీ ఎందుకు కాకూడదు అనే అవేర్నెస్ పిల్లల్లో క్రియేట్ చేయటమే ఈ మాక్ అసెంబ్లీ యొక్క లక్ష్యం, దశ దిశ నిర్దేశం. పిల్లలకి చక్కటి అవేర్నెస్ వస్తుంది, అవగాహన వస్తుంది, స్పీకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. క్రిటికల్ టైంలో, క్లిష్ట సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏమిటో తెలుస్తుంది. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. గవర్నమెంట్ బాధ్యతలు ఏంటి, ప్రజల బాధ్యతలు ఏంటి, గవర్నమెంట్ ఏంటో ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు గవర్నమెంట్కి ఏం చేయాలి, ఇవన్నీ తెలిసే నిర్ణయాధికారాలు ప్రజల చేతుల్లో ఉండాలి. ప్రజలు కూడా ఆలోచించే అవేర్నెస్ రావాలి అనే వినూత్న ప్రయోగం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వతోముఖాభివృద్ధిగా నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మా ప్రసాద్. జై తెలుగుదేశం.